దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభుని మనం స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యంలో నుండి రోమా పత్రిక 8వ అధ్యాయము 14వ వచనమును మనం ధ్యానం చేస్తున్నాం. అద్భుతమైన వాక్య భాగము. రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వచనములో, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు అన్న వాక్యాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దేవుని ఆత్మ చేత నడిపింపబడిన వారందరూ, ఎంతమంది అయితే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వారందరూ దేవుని పిల్లలై ఉంటారు. దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. దేవుడు మనల్ని నడిపించాలి. మనం నడిస్తే మన మనుషులుగా ఉంటాం. అప్పుడు మరణానికి లోనవుతాం. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము. అక్షయతను స్వతంత్రించుకోలేము. దేవుని యొక్క మహిమను స్వతంత్రించుకోలేము. దేవుని ఆత్మ చేత నడిపించబడితేనే, సాతాను చేత నడిపించబడితే మనం ఏమవుతాం? దయ్యములం అవుతాం. వాడి లక్షణాలన్నీ మనలో నుండి కనబడుతూ ఉంటాయి. దేవుని చేత నడిపించబడితే, దేవునిలో ఉన్న దేవుడు దేనికి ఉనికి పట్టై ఉన్నాడో, దేవునిలో నుండి ఏవైతే ఈ లోకంలోనికి వస్తున్నాయో అవి మనలో నుండి మరి బయటికి వస్తాయి, దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నప్పుడు. కాబట్టి ఇక్కడ వాక్యం చెప్తుంది, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. మనం దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. దేవుడు తన పిల్లలుగా మనల్ని మార్చుట కొరకు, తన పిల్లలుగా ప్రత్యక్షపరచుట కొరకు దేవుడు మనల్ని నడిపిస్తాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ మొదటిగా గుర్తించాలి. ఆయన నడిపించినప్పుడు మనం దేవుని పిల్లలుగా ఉంటాం. దేవుని పిల్లలుగా మార్చేందుకే, ప్రత్యక్ష పరిచేందుకే దేవుడు మనల్ని నడిపిస్తాడు. కాబట్టి దేవుని వాక్యములో నుండి మనం 2 విషయాలు నేర్చుకున్నాం. మన విశ్వాసము ద్వారా, యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా దేవుని పిల్లలుగా ఉంటాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన విశ్వాసాన్ని ఎప్పుడు క్రీస్తు మీద కేంద్రీకరించుట కొరకే ఆయన మనల్ని ప్రేరేపిస్తాడు, ఆయన మనకు బోధిస్తాడు, ఆయన మనకు జ్ఞాపకం చేస్తాడు. నడిపించడములో ఉన్న అన్ని కార్యక్రమాలు అందుకొరకే చేస్తాడు. దేని కొరకు? క్రీస్తునందు మన విశ్వాసాన్ని ఉంచడానికి. ఎందుకంటే దాని ద్వారా మన దేవుని పిల్లలం అవుతున్నాం. ఇది మొదటిగా మనము వినడం జరిగింది. తర్వాత నీతిని జరిగించు వారందరూ దేవుని మూలముగా పుట్టినవారు. నీతిని జరిగించుట అనేది ఒక గొప్ప అంశం. దాని గురించి 2 వారములు మనం విన్నాం. నేను ఇంకా కూడా ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకంటే మనము నీతిని జరిగించాలి. దేవుడు మనల్ని ఎక్కడ ఉంచాడో అక్కడ నీతిని జరిగించాలి. నీతి మన ద్వారా ప్రవహించాలి. మనము నీతిని చెయ్యాలి. ఏది నీతియో దాన్ని వెదికి దాన్ని మన ద్వారా మనం జరిగించాలి. అందుకు మనం విన్నాం, ఆలోచనలు మొదలుకొని మనము అనుసరించేంత వరకు, చేసేంత వరకు కూడా ఈ కార్యక్రమాలన్నిట్లో కూడా మనం నీతిని జరిగించాలనే దాని గురించి మనం విన్నాం. మరొక విషయాన్ని గురించి ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూస్తే, సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అనే మాటను దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దేవుని పిల్లలు అని పిలువబడినట్లుగా ప్రత్యక్ష పరుచుకోవడానికి ఆయన మనల్ని నడిపిస్తాడు. ఎక్కడైతే మనం దేవుని పిల్లలుగా పరిగణింపబడతామో, పిలువబడతామో, ఆ విధానములో దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆయన నడిపింపు, ఆయన ప్రేరేపించడం కానీ, ఆయన సలహా ఇవ్వడం కానీ, ఆయన బోధించడం కానీ, జ్ఞాపకం చేయడం కానీ, ప్రేరేపించడం కానీ, ఇవన్నీ కూడా దేని కొరకంటే నీవు దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా కనబడాలి. అందుకొరకు దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఆ విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని పిల్లలుగా ఎవరు పిలువబడతారు, ఎవరు అనబడతారు అంటే సమాధాన పరుచువారు అనేది మూడవదిగా మన దేవుని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు సమాధాన పరిచే వ్యక్తిగా మనల్ని నడిపిస్తాడు. సమాధానము ప్రవహించాలి. మనం ఎప్పుడు కూడా సమాధానాన్ని సృష్టించాలి, కలిగించాలి.
అని దేవుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. సమాధాన పరిచేవారే దేవుని కుమారులు అనబడతారు. మూడవదిగా నేర్చుకుంటున్నాం, సమాధాన పరచగలగాలి. సమాధానాన్ని ఏం చేయాలి? సృష్టించగలగాలి. మనము ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే పీస్ మేకర్స్ అంటాడు. దాన్ని క్రియేట్ చేయాలి, సృష్టించాలి, తయారు చేయాలి, దాన్ని కలగజేయాలి. మనము సమాధానాన్ని కలిగించేవారుగా ఉండాలి. వారు దేవుని కుమారులు అనబడతారు. వారు ధన్యులు, వారు దేవుని పిల్లలు. సమాధానాన్ని కలిగించగలిగిన వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అనేది దేవుని వాక్యములో మనము నేర్చుకుంటున్నాం. అయితే ఈ సమాధానం అన్నదాని విషయంలో మనము మొదటిగా మనుషులను దేవునితో సమాధానపరుచుట, మనుషులను దేవునితో సమాధానపరుచుట. దేవునికి తన ప్రజలకు మధ్యలో వివాదం ఏర్పడింది. దేని ద్వారా? దేవుడు వద్దన్న పని చేయడం ద్వారా ఒకటి. రెండవది, ఆయన వద్దన్నది చేశాము అన్న ఆ పశ్చాత్తాపము, ఒప్పుకోలు లేకపోవడం ద్వారా ముఖ్యమైన సమస్య. బైబిల్లో ఆ విషయం చెప్తాడు. నేను పాపము చెయ్యలేదు అని నీవు నాతో చెప్పినందుకు అసలైన వ్యాజ్యం అనేది ప్రారంభమైందంటాడు. యిర్మీయా గ్రంథంలో ఆ మాట కనబడుతుంది. 2వ అధ్యాయము 35వ వచనములో మనం చూస్తే, యిర్మీయా 2:35లో, నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయినని చెప్పుకొనుచున్నావు. ఇదిగో పాపము చేయలేదని నీవు చెప్పిన దాన్ని బట్టి నీతో నాకు వ్యాజ్యము కలిగినది అనేది ఇక్కడ రాయబడింది. ఇంతకుముందు చదివిన వాక్యములో పై వచనాల్లో కూడా ఆ మాటలు చెప్తాడు. కాబట్టి పాపము చెయ్యలేదని నీవు చెప్పిన దాన్ని బట్టి నీతో నాకు వ్యాజ్యము కలిగినది. పాపమనగా ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడు ఏవైతే వాక్యంలో చెప్పాడో, ఆజ్ఞలు చేయకూడదని చెప్పాడో, అందులో ఆశించకూడదు అనేవి కూడా ఉన్నాయి. కాబట్టి పాపము చెయ్యలేదు అని నీవు చెప్పిన దాన్ని బట్టి వ్యాజ్యము కలిగింది. మనుషులను దేవునితో సమాధానపరచాలి అనే విషయాన్ని మనం గుర్తించాలి. సమాధానం కొరకైనవన్నీ ఆయన చేశాడు. చిన్న విషయమే, ఆయన సన్నిధికి వెళ్ళి ఒప్పుకుంటే చాలు. ఎంత చిన్న విషయం అండి! ఈ చిన్న విషయం తెలియక మనుషులు ఏమైపోతున్నారో తెలుసా? సకల విధములైన ప్రయత్నాలు చేస్తున్నారు. అది శత్రువు చెప్పినవి కానీ, మనుషులకు అనిపించినవి కానీ. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? వారికి అనిపించింది. వారి అపరాధ భావన పోవట్లేదు గనక వారిని నిందించుచున్న మనస్సాక్షి నుండి తప్పించుకోవడానికి ఏదో ఒకటి చెయ్యాలి. కానీ ఇవన్నీ చేసిన తర్వాత నిర్మలమైన మనస్సాక్షి వచ్చిందా? అది గ్రహించాలి. కొంతమంది తలను ఏం చేస్తూ ఉంటారు? బోడిగా చేసుకుంటారు. దానికి కూడా రీజన్ ఉంది, కానీ జరిగిందా? అది ముఖ్యం. అందుకే వేమన ఒక మాట అన్నాడు, తలలు బోడులైన తలంపులు, ఆ అపవిత్రమైన తలంపులు అవి బోడులయ్యాయా అని ప్రశ్నించాడు. అదంతా శుద్ధి చేసుకున్నావు, ఇక నేను శుద్ధి అయ్యాను అంటే లోపల ఆ తలంపుల్లో నీవు నూతనమయ్యావా? లోపల ఉన్న అపవిత్రంగా ఆలోచించగలిగిన ఆ ఆలోచనలు తొలగిపోయాయా? పైన ఆ విధంగా జరిగింది, కానీ అది ఎందుకొరకు చేస్తున్నావో అది లోపల జరిగిందా అని ప్రశ్నించాడు. కాబట్టి మనం గ్రహించాలి, దేవుడు దాని కొరకైనదంతా చేశాడు. తన రక్తం అంతటిని చిందించాడు. ఆ రక్తం ఏం చేస్తుంది? నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మన సాక్షిని శుద్ధి చేస్తుంది.
నిర్జీవ క్రియలను విడిచిపెట్టి దేవుని వైపు తిరిగి ఆయన సేవించున్నట్లుగా చెయ్యగలిగిన దానిని ఆయన ఏర్పాటు చేశాడు. మన సాక్షిని నిర్మలముగా చేయడానికి కొరకు, శుద్ధి చేయబడిన వ్యక్తిగా జీవించుట కొరకైంది అంతా ఆయన చేశాడు. అంత చేసిన మనిషి పొందుకోలేకపోతున్నాడు. మధ్యలో చిన్న విషయమే, ఒప్పుకోలు అన్న చిన్న విషయము దేవునితో ఆ వ్యక్తిని ఏం చేస్తుంది? సమాధానపరుస్తుంది. ఇక్కడ వ్యాజ్యం ఎందుకు కలిగింది? నీ పాపమును గూర్చి నీవు ఒప్పుకోలేదు కనుక వ్యాజ్యం. ఒప్పుకుంటే క్షమాపణ, ఒప్పుకుంటే క్షమాపణ. ఆ ఒప్పుకోలు అన్న దగ్గరే దేవుడు చేసిన అంత పెద్ద త్యాగం, వివరించలేనంత పెద్ద త్యాగము ఈ చిన్న విషయం దగ్గర ఆగిపోతుంది. కాబట్టి దేవునితో మనుషులను సమాధానపరచాలి, అలాగే నీతితో సత్యముతో మనుషులని సమాధానపరచాలి, అలాగే సరి అయిన విషయాలతో మనుషుల్ని సమాధానపరచాలి. ఇక్కడ సమాధానం చాలా ప్రాముఖ్యం అనుకున్నప్పుడు అందులో దేవుడు కూడా ప్రాముఖ్యమే, అలాగే నీతి కూడా ప్రాముఖ్యమే, అంతకంటే ప్రాముఖ్యం. దేవుణ్ణి ప్రక్కన పెట్టి దేవుడు ఏంటి, దేవుడు అనేది అది ప్రక్కన పెట్టి సమాధానంగా ఉండండి మీరు అంటే, దేవుని ప్రక్కన పెట్టి సమాధానం ఏంటి? అలాగే నీతిని ప్రక్కన పెట్టి సమాధానం ఏంటి? ఆలోచించండి. సమాధానం గురించి మాట్లాడే సమయంలో సారము కలిగి ఒకనితో ఒకడు సమాధానంగా ఉండండి అన్నాడు. ఆ సారమే లేకపోతే, కాబట్టి నీతితో సత్యముతో సరి అయిన విషయాలతో సమాధానం ముఖ్యమే, కానీ సరైన విషయం కాకపోతే, అబద్ధము, మోసము, అసత్యము, అన్యాయము ఉండి సమాధానం అంటే ఎలా కుదురుతుంది? న్యాయము, నీతి మనుషుల్ని సమాధానపరుస్తుంది. నీతి లేని చోట నీవు ఎంత మనుషుల్ని పైపైన సమాధానపరిచినా లోపల మండుతూనే ఉంటుంది. అది ఇంకా నష్టాన్ని, ఇప్పుడు నీకు కనిపించిన దానికంటే ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తుంది. కాబట్టి దేవునితో అలాగే నీతితో, నీతియుక్తమైన విషయాలు ముఖ్యం. నీతి ప్రక్కన పెట్టి నీతిని గురించి మాట్లాడకుండా, దుర్నీతిని తొలగించకుండా పైపైన మీరు సమాధానంగా ఉండండి. ఎవరెలా ఉన్నా, ఎవరెంత అన్యాయం చేస్తున్నా మీరు సమాధానంగా ఉండండి అంటే ఎలా కుదురుతుంది? ఆలోచించండి. అలాంటి సమాధానం ఎంత నష్టాన్ని కలుగజేస్తుంటుంది. ఒక కుటుంబంలోనైనా, భార్యాభర్తల మధ్యలోనైనా, ఒక కుటుంబంలోనైనా, ఒక ఉద్యోగంలోనైనా అన్యాయాలు, అక్రమాలు చేస్తుంటే దాన్ని మొత్తాన్ని దేవుడు ఏం చేయాల్సి వస్తుంది? ఆ అన్యాయాలు, అక్రమాలు దేవుడు మౌనంగా ఉంటే చాలు, జరిగిపోద్ది అదంతా కూడా. ఒకరినొకరు హానికరంగా తయారవుతారు. ఎందుకు అలా తయారవుతున్నారు? అన్యాయము. న్యాయం కాపాడుతుంది. న్యాయము ఎవరు ఏ పరిధిలో ఉండాలి, ఇరు వర్గాల మధ్యలో, ఇద్దరు వ్యక్తుల మధ్యలో సురక్షితమైన ఆ స్థితిని, ఆరోగ్యకరమైన దాన్ని కలుగజేస్తుంది. నీతి, న్యాయం ముఖ్యం కాదంటే ఒకరినొకడు దోచుకొనే భయంకరమైన వ్యక్తులుగా తయారవుతారు. ఒకరికొకరు హానికరమైన ఆలోచనలతో ఉంటారు. కాబట్టి దేవునితో, నీతితో, సత్యముతో, సరి అయిన సంగతులతో సమాధాన పరచడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. సరి అయిన విషయాల కొరకు కొన్నిసార్లు వేరుపడుట అనేది వేరుపడడం కాదు, అది సరి అయిన విషయాలకు దూరంగా ఉన్నవాడే వ్యతిరేకమైన వ్యక్తి. సరైన విషయాల్లో ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా ఏం చేస్తుంటాడు? అనుకూలంగానే ఉంటాడు. సరైన వాటిలో ఉన్న వ్యక్తి ఎవరిని ద్వేషించాడు, ఇతరులను కూడా సరైన వాటిలోకి రావచ్చు కదా అని పిలుస్తూ ఉంటాడు. సమాధానముల గురించిన విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఇందులో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మొదటిగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవునితో, అలాగే నీతియుక్తమైన విషయాలతో, అలాగే సత్యమైన విషయాలతో, అబద్ధములతో, మోసములతో, దొంగ పనులతో ఉండి సమాధానం అంటే అది సమాధానం జరుగుద్దా? ఇంకా నష్టం జరుగుద్ది. అందుకే ఈ విషయాలను మనం మొదటిగా గ్రహించాలి. నీతి లేకుండా సమాధానం కాదు, సారము లేని సమాధానం కాదు, సారము కలిగి ఉండి సమాధానం గురించి బైబిల్ తెలియజేస్తుంది. సరి అయిన సంగతులు కలిగి ఉండి సమాధానము గురించి బైబిల్ తెలియజేస్తుంది అన్న విషయాన్ని మనం గుర్తించాలి.
దేవుని వాక్యంలో సమాధానమును గురించి ప్రభు మనల్ని నడిపిస్తాడు, సమాధాన పరిచేవారుగా దేవుడు మనల్ని నడిపిస్తాడు అన్న విషయాన్ని గురించి నేర్చుకుంటున్నాం. మొదటిగా మనల్ని మనము దేవునితో సమాధాన పరుచుకోవడం అనేది మనం చేయగలగాలి. మొదటి విషయం, నీ హృదయాన్ని దేవునితో ఎప్పుడు కూడా సమాధాన పరుచుకోవాలి, సమ్మతి కలగజేసుకోవాలి. దేవునితో నేను ఎలా ఉన్నాను? సమాధానంగా ఉన్నాను. ఎక్కడ లోపం కలిగిన వెంటనే దేవుని యొద్దకు పరిగెత్తి మన హృదయాన్ని, మన జీవితాన్ని, మన మనస్సును దేవునితో సమాధాన పరుచుకోవడం చెయ్యగలిగితేనే తర్వాత వీలవుతుంది. ఇది మొట్టమొదటిగా ప్రతి వ్యక్తి చేయాలి. నువ్వు దేవునితో నీ హృదయాన్ని సమాధాన పరుచుకో. దేవుని సన్నిధికి వెళ్ళు. ఎక్కడైతే స్పష్టత లేదనిపిస్తుందో, ఎక్కడైతే మనకు సమస్య కలుగుతుందో దాని అంతటిని గురించి మాట్లాడు దేవునితో. ఆ విధంగా మన హృదయాన్ని దేవునితో సమ్మతి పరుచుకోవాలి. అది మొట్టమొదటి విషయం. అక్కడి నుండి జరుగుతుంది. మనం సమాధాన పరచాలంటే సమాధానం మనలో నివసిస్తేనే, ఉంటేనే ఇవ్వగలం. అదే లేదనుకోండి, మనం సమాధానం ఎలా ఇస్తాం? సమాధానం నది వలె మనలో నుండి ప్రవహించేటట్లు చేస్తానన్నాడు దేవుడు. ఎలా? నది వలె. నీ వరకే కాదు, ఓ నది ఉందనుకోండి, మన వరకేనా? ఎక్కడి వరకు అది ప్రవహిస్తుందో అక్కడి వరకు ప్రజలకి ఎంత మేలుకరంగా ఉంటుంది. అలా సమాధానము మన వరకే చాలనంత కాదు. నువ్వు దేవునితో సమాధాన స్థితి కలిగి ఉన్నప్పుడు ఆయనలో నుండి మనలోనికి వచ్చే సమాధానము ఒక నది వలె మనలో నిండి ఇతరులోనికి మనం సమాధానం ఇచ్చేంతగా దేవుడు మనల్ని చేస్తాడు. కాబట్టి మొదటిగా దేవునితో మనం హృదయాన్ని సమాధాన పరుచుకోవాలి. అలాగే మనము ఇతరులతో, ముఖ్యంగా మొదటిగా ఎక్కడ? కుటుంబ సభ్యులతో నీవు సమాధానము పరుచుకోవాలి. సమాధానము లేకుండా కలిగేవి అనేకమైనవి కలుగుతూ ఉంటాయి, సహజంగా కలుగుతూ ఉంటాయి. అలాగే అసహజంగా కూడా, అబ్నార్మల్గా కూడా కలుగుతూ ఉంటాయి, సాధారణంగా కలుగుతూ ఉంటాయి. అలాగే ఊహించని విధానాల్లో కూడా సమాధానం లేని పరిస్థితులు అనేవి, అవగాహన లోపాలు అనేవి కలుగుతూ ఉంటాయి. కాబట్టి మొదటిగా దేవునితో మన హృదయాన్ని సమాధాన పరుచుకోవాలి. ఆ తర్వాత కుటుంబములో ఉన్న వ్యక్తులతో సమాధాన పరుచుకోవాలి. అది రెండవ అంతస్తు. అక్కడి నుండి కుటుంబముతో సమాధానము, తర్వాత రక్త సంబంధులతో. మూడవది ఎక్కడికి వచ్చింది? మొదటిగా దేవునితో, తర్వాత కుటుంబముతో. కుటుంబం దగ్గరే మనం ఆగాలి, వెళ్ళిపోతూ ఉన్నాం. భర్త భార్యతో సమాధానంగా ఉంటున్నాడా? భార్య భర్తతో సమాధానంగా ఉంటుందా? సమాధానం లేకుండా చేసే వాటి విషయంలో వారు సమాధాన పడుతున్నారా? చాలా ప్రాముఖ్యమైన విషయం. సమాధానం లేని వ్యక్తికి సమాధానాన్ని ఇస్తున్నారా? కలగజేస్తున్నారా? నువ్వు కలిగిస్తేనే కదా. ఇక్కడ మనం చూస్తున్న సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. సమాధానాన్ని నువ్వు కలిగించాలి, నీవు ఇవ్వాలి. ఎందుకంటే నీ దగ్గర దేవుని నుండి సమాధానం ఏమవుతుంది? ప్రవహిస్తుంది. ప్రవహించాలంటే మన హృదయాన్ని నింపుకోవాలి. ఎక్కడ నిండుతుంది ఇది? ఎక్కడ నిండుతుంది? దేవుని దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళిన వారికి నిండుతుంది ఆ సమాధానం. ప్రార్థనలో మౌనంగా ఉంటే ఏమవుద్దో తెలుసా? నీ హృదయము సమాధానంతో నిండుతుంది. ఏం లేదు, కొన్నిసార్లు వెళ్ళి అక్కడ కూర్చోండి అంతే. మీ హృదయము సమాధానంతో నిండుతుంది. అలా కూర్చోగలిగిన వారిలో నుండే సమాధానం ప్రవహిస్తుంది. ప్రార్థనలో జరిగే కార్యాలు అవి. కాబట్టి దేవునితో సమాధానం అనేది మనం చూస్తున్నాం. రెండవదిగా కుటుంబంతో సమాధానం. ఒక్కొక్క భక్తుడు ఎదుర్కొన్న విషయాలు చూడండి. యోబు భక్తుని గురించి మీరు చూడండి. యోబు భక్తుడు ఎంతో శ్రమల్లో ఉంటే భార్య వచ్చి ఏమంటుంది? అతడు ఎన్ని శ్రమల్లో ఉన్నాడు, ఎన్ని శ్రమల్లో ఆమె ఆదరించవలసిన వ్యక్తి. ఆమె ఏం చేయాలి? దేవుడు ఎందుకు పిలిచాడు? వివాహము కొరకు, సమాధానం కొరకు పిలిచాడు. ఆమె తన జీవితకాల పర్యంతం, అలాగే భార్య విషయంలో భర్త, నేను ఒక విషయాన్ని చెప్తున్నాను, అక్కడే ఉండకండి.
ఇరువురికి వర్తిస్తుంది. అక్కడ ఇద్దరు ఒక శరీరముగా ఉన్నారు. మిగిలిన భాగము, ఒక చెయ్యి బాగలేకపోతే రెండో చెయ్యి ఏం చేయాలి? నిందిస్తూ, నీ వల్లనే తినలేకపోతున్నా, కడుపు నొప్పి ఎందుకు, కాళ్ళలో బలహీనత ఎందుకు, తినే చెయ్యి, కుడి చెయ్యి బాగలేదు, తినలేకపోయే పరిస్థితిని బట్టి అని నిందించకూడదు. కాలు బాగలేకపోతే ఎక్కడికో వెళ్దామని మనసంతా ఇష్టముతో ఉన్నాం, శరీరం అంతా ఆనందం ఉప్పొంగుతుంటే ఈ కాలు వల్ల వెళ్ళలేని పరిస్థితి వచ్చిందని మిగతా అవయవాలని నిందిస్తూ ఉండవు. అది గ్రహించాలి. కాబట్టి ఆమె వచ్చి యోబుతో ఏమంటుందండి? ఏమనాలి? ఏమంటుందో చూడండి. అమంటుంది, ఇంకనూ నీ యథార్థత విడిచిపెట్టవా? పొగుడుతుందా? నీవెంత గొప్ప వ్యక్తివి అంటుందా? గొప్పతనాన్ని గుర్తిస్తుందా? యోబు యొక్క భక్తిని, దేవుని ఎడల అతనికి ఉన్న ప్రేమ యొక్క లోతును కొలుస్తుందా? దేవుడు నీ పట్ల చేస్తున్న కార్యాలు ఎందుకో మానివేసిన నువ్వు మాత్రం యథార్థంగా ఉన్నావు అని అనగలుగుతుందా? నీ యథార్థత విడిచిపెట్టవా? దేవుణ్ణి దూషించు, ఆయన మారిపోయాడు కదా, నువ్వు కూడా మారిపోవచ్చు. దూషించి మరణముగా చచ్చిపో అంటుంది. చచ్చిపోతే ఆమెకేమొస్తుంది? ఆమె అలాగే ఉంది అనేది 19వ అధ్యాయంలో కూడా చెప్పాడు. నా ఊపిరి నా భార్యకు అసహ్యం. చాలా పెద్ద విషయాలు మాట్లాడుతున్నాను నేను. చాలా చిన్న విషయాల్లో నా మాట అన్నావు గనక ఆ విషయంలో ఎప్పుడు నీకు నాకు విరోధమేక అనేవాళ్ళు లేరా? ఆ మాట అన్నావు గనక ఆ మాటనే చూస్తావా? అక్కడే ఆగిపోతావా? దేవుడిని నడిపిస్తున్నాడు కదా, దేవుడు లేనివి నీ జీవితంలో ఇస్తున్నాడు కదా ఆశీర్వాదాలు, అక్కడే ఆగిపోతావేంటి? పాతకాలంలో ఇప్పుడు కనిపించే సమాధానం నీకు అక్కర్లేదా? ఏ ప్రశ్న దగ్గర ఆగిపోయావో దానికి జవాబు చూస్తూనే ఉన్నా అక్కడే ఆగిపోయావేంటి? మనుషులు ఎలా ఉన్నారో మీరు ఆలోచించండి. కానీ యోబు భక్తుడు భార్యను సహించే విషయంలో కానీ, సమాధానం అందించే విషయంలో కానీ, భార్యను గుర్తించే విషయంలో, భార్యగా గుర్తించే విషయంలో, సన్మానించే విషయంలో, అక్కడ కూడా మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నీవెందుకు మాట్లాడుతున్నావు? మూర్ఖురాలా అన్నాడా? అనలేదు. వలే నీవెందుకు? ఎవరో అన్యజనులు మాట్లాడినట్లు, ఎవరో తాగుబోతులు మాట్లాడినట్లు అని అంటే వీళ్ళని అనట్లేదు మనం. వారిలాగా నువ్వు మాట్లాడుతున్నావు కాదు, అది చెప్పాడు అక్కడ. కాబట్టి అంతేకాదు, అక్కడి నుండి 19వ అధ్యాయంలో తన శ్రమలను గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా భార్య ఏ పరిస్థితిలో ఉందో చెప్పాడు. కానీ భార్యగా అంగీకరించే విషయంలో, సన్మానించే విషయంలో, సమాధానాన్ని పంచే విషయంలో ఎలా ఉన్నాడో చూడండి. అది మనం గుర్తించాలి. దేవుడు అతన్ని ఆశీర్వదించి అతడు ఎంత గొప్పవాడో పరలోకములోనే అతని గురించి ఎంత గొప్పగా చెప్పాడో స్నేహితులకు, ప్రపంచానికి అర్థమైనప్పుడు కూడా భార్యను నిందించలేదు, అవమానపరచలేదు, గాయపరచలేదు. కుటుంబంలో చూడండి ఎటువంటి పెద్ద విషయాలు, ఎటువంటి తుఫాను, అలజడి సృష్టించబడింది వారి మధ్యలో, కానీ సమాధానాన్ని పంచారు. ఈరోజు దేవుని చూడట్లేదు, మనుషుల్ని చూస్తున్నారు. చూడండి, ఒక వ్యక్తికి భార్య భర్తల మధ్యలో భార్యకి ఇష్టం లేదు బ్రతకడం అనే దాన్ని జీర్ణించుకొని దాన్ని పట్టించుకోకుండా ప్రేమించడం అనేది చూడండి మీరు. అసలు ఆయనలో ఉన్న సమాధానాన్ని చూస్తే ఎంత అద్భుతం అది అక్కడ కనబడుతుంది. కుటుంబ సభ్యుల మధ్యలో సమాధానాన్ని పంచగలగాలి. సహోదరుల మధ్యలో, సహోదరుల మధ్యలో, కుటుంబములో ఉన్న సంబంధాల్లో మొదట దేవునితో, ఆ తర్వాత కుటుంబముతో, ఆ తర్వాత రక్త సంబంధులతో. వివాహం కాకముందు బాగానే ఉంటారు, వివాహమైన తర్వాత సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఎంత శాతమో మీరు తెలుసుకోనండి. సర్వే చేసే వాళ్ళు ఉన్నారు, రిపోర్ట్స్ కూడా ఉన్నాయి మీకు. ఎందుకు అలా జరుగుతూ ఉంది?
అక్కడ మారిపోతున్నారు. వారి సహవాసము సమాధానం లేని వారితో ఒకవేళ కలుగుతుందేమో. ఏది ఏమైనా మనం నేర్చుకునేది సమాధానము కలిగించాలి, ఇవ్వాలి. ఎదుటి వ్యక్తి సమాధానంగా లేకపోయినా నువ్వు దాన్ని పట్టించుకోవద్దు, ఎందుకంటే నీ దగ్గర ఉంది కదా. అతనికి నీకు సరిపోయేంత దేవుడు ఇచ్చాడు కదా. నీ దగ్గర డబ్బులు లేకపోయినా నీకు కొరకు కూడా నాకు దేవుడు ఇచ్చాడు. అర్థమవుతుంది. అది పెద్ద విషయం కాదు. నీకు టికెట్గా లేకపోయి నేను చూసుకుంటాను. దేవునితో సహవాసం చేసేవాడు ఇలా ఉంటాడు. దేవునితో సహవాసం చేసే వ్యక్తి భార్య అలా ఉంటే, భర్త సమాధానంగా లేకపోయినా నీ సమాధానం కొరకు కూడా నా దగ్గరే ఉంది. అది నాకు పెద్ద విషయం కాదు. తల్లిదండ్రులు పిల్లలు ఎన్ని సమస్యలు సృష్టిస్తున్నా ఎలా ఉంటారండి? మీకెట్లున్నా మీకు కావలసిన సమాధానాన్ని మేము ఉన్నాం కదా, అది వారు పెద్ద విషయంగా తీసుకోరు. ఎందుకంటే వారిలో పిల్లలకు సమాధానాన్ని అందించగలిగినంత, ఇప్పుడే కాదు రేపు కూడా భవిష్యత్తులో కూడా అంత ఉంది వారి లోపల. వీళ్ళు చూడలేకపోయినా వాళ్ళకి అంత ఉంది. కాబట్టి మనం గ్రహించాలి, దేవునితో ఆ సహవాసం చేసే వ్యక్తి ఆ విధంగా ఉంటాడు. కుటుంబముతో, ఇతరులతో సమాధానాన్ని ఇచ్చేవాడు, సమాధాన పరిచేవాడు. సమాధానం ఎక్కడైతే లేదో అక్కడ ఇచ్చేవాడు దేవుని కుమారుడు. అర్థమవుతుందా? మన సమాధానమే మనకు తక్కువ అయిపోతే ఎలా ఎప్పుడవుతావో దేవుని కుమారుడు అని. చాలాసార్లు దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటే, దేవా ఒక్క నిమిషం ఉండు, ఎవరో పిలుస్తున్నారని వాళ్ళ వెనుక వెళ్ళిపోతుంటారు మనలో చాలామంది. అప్పుడేమనుకుంటాను తెలుసా? నేను మనిషిని కాదా? నాకు నొప్పి లేదా? నాకు బాధ అనిపించదా? నాకు గాయము కలగదా? నేను ఇలా ఇలా ఇవన్నీ ఎందుకు? సమాధానాన్ని ఇవ్వు. నీకు దేవుడు ఎంత సమాధానాన్ని ఇచ్చాడో అది ఇవ్వడం మానేసి మనం ఎటు వెళ్తున్నాం? దేవుడు నడిపించే వైపు కాకుండా వేరే వైపు నేనెందుకు తగ్గాలి, నేనెందుకు సమాధాన పరచాలి, అలా అనుకుంటే నేను కూడా ఇలా మాట్లాడవచ్చు. ఏం చేస్తున్నావు నువ్వు? సమాధానాన్ని బ్రేక్ చేసి ఏమో చూపించాలనుకుంటున్నావు. దాంతో నువ్వు దేవుని కుమారుడు అవుతావా? దేవుడు తన ఆత్మని నీ దగ్గరికి పంపించాడు. నువ్వు దేవుని బిడ్డగా గుర్తింపు పొందాలి, ప్రత్యక్షపరుచుకోవాలి. పరలోకం నిన్ను చూస్తుంది. దేవుడు నీలో జరిగించిన కార్యాన్ని, ఎలాంటి కార్యం జరిగించాడో నీ మనసును తొలగించి క్రీస్తు మనసుని నీలో పెట్టిన ఆ సాక్ష్యాన్ని పరలోకం చూడాలనుకుంటున్నాడు. శత్రువుకు కూడా చూపించాలని దేవుడు నీ ద్వారా పని చేస్తుంటే మనం ఏం చేస్తున్నాం? దేవుని పనిని అడ్డగించి ఆపేసి మనం ఏదో చూపించాలని ప్రయత్నిస్తున్నాం. దాని ద్వారా ఏమవుతావు? దేవుడు మనం నడిపింపే అర్థం కాకపోతే ఎలా నడుస్తాం? అందుకే ఈ విషయాలు వింటున్నా. ఆయన నిన్ను సమాధానం కొరకు ప్రేరేపిస్తాడు. మరి సమాధాన పరిచే వ్యక్తి ఎలా ఉంటాడో దానికోసం దేవుడు నీతో మాట్లాడుతుంటాడు. ఆ విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. సమాధానము ఎంత ప్రాముఖ్యమో మనం గుర్తించాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, అందరితో సమాధానము కలిగినటకు ప్రయాసపడమంటున్నాడు. అందరితో ఎలా ఉండాలి? సమాధానము కలిగి ఉండాలి. వారు లేకపోయినా నువ్వు ఉండాలి. వారు సమాధానముగా లేకపోయినా నువ్వు ఉండడం అంటే, వారు సమాధానం లేకుండా చేసిన పనులను నువ్వు అసలే పట్టించుకోవద్దు. నా నది ముందు అదేంటి, దాన్ని నేను పట్టించుకోవట్లేదు. వారి లేమి నేను పట్టించుకోవట్లేదు, ఎందుకంటే వారికి ఇవ్వగలిగింది నా దగ్గర ఉంది. ఉన్నప్పుడు మనం ఎందుకు పట్టించుకుంటాం? అది మనకు సమస్యే కాదు. ఇవ్వగలిగే స్థితిలో ఉన్న వ్యక్తి వారి వైపు నుండే లోపాలను పట్టించుకోడు. అది మనం గుర్తించాలి. కాబట్టి అందరితో సమాధానాన్ని మనం కలిగి ఉండాలి అని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. అందుకొరకు మనము దేవునితో మన హృదయాన్ని ఎప్పటికప్పుడు సమాధాన పరుచుకుంటూ ఉండాలి. అలాగే కుటుంబముతో మనము కుటుంబానికి సమాధానం ఇవ్వాలి. అలాగే రక్త సంబంధుల మధ్యలో సమాధానం కావాలి. అంతస్తులు చూడండి, ఇవన్నీ లేకుండా డైరెక్ట్గా ఏకంగా శత్రువులతో ఏం చేస్తాను? ఇక్కడ నుండి దేవుడు నీకు ప్రిపేర్ చేస్తున్నాడు. రక్త సంబంధులతో, అలాగే బంధువులతో, అలాగే స్నేహితులతో, ఆ తర్వాత తెలిసిన వారి మధ్యలో నువ్వు సమాధానాన్ని ఇవ్వడం, తెలియని వారి మధ్యలో కూడా నువ్వు సమాధానాన్ని ఇస్తావు. చివరికి శత్రువులకే నువ్వు సమాధానాన్ని పంచగలుగుతావు.
ఇది మనం గ్రహించాలి. సమాధానాన్ని ఇవ్వడానికి దేవుడు మన ముందుకు తీసుకొని వస్తున్న అవకాశాలు. ఈ హృదయం కొన్నిసార్లు సమాధానం ఉండదు, మనసంత అల్లకల్లోలం. ఎందుకైంది ఏం జరగకుండా అవుతుంటుందండి. దేవుడు ఎంత మనకు సహాయం చేయాలనుకున్నా మన హృదయం కొన్నిసార్లు దేవుని అర్థం చేసుకోదు. ఏలియా హృదయం అల్లకల్లోలం ఉంది. దేవుడు బాగానే ఉన్నాడు, ఇంకా అద్భుతమైన ప్రణాళికలు రచించాడు దేవుడు, ఇంకా అద్భుతమైనవి. నీవు మాత్రమే కాదు, నీ ద్వారా అభిషేకం అనేకులకు ప్రవహించాలి అనేదంతా దేవుని దగ్గర ప్రణాళిక ఉంది. కానీ ఈయనే చాలించుకుంటున్నాడు. ఈయన హృదయం అల్లకల్లోలంగా ఉంది. ఎందుకు? సరిగ్గా ఆలోచించలేకపోతున్నాడు. సమాధానకర్త యొద్దకు వెళ్ళి, ప్రభువా నా హృదయం ఎందుకు ఇలా ఉంది, నేనేం చెయ్యాలి అడగలేకపోతున్నాడు. దేవుని దగ్గరికి ముందే డిసైడ్ అయ్యి వెళ్ళిపోతున్నాడు. దేవుణ్ణి అడిగి తెలుసుకుందామని లేడు. మన హృదయాన్ని దేవునితో సమాధానపరుచుకోవాలి. ఆ విధంగా చేస్తున్నప్పుడే ఒక్కొక్క అంతస్తులో మనం సమాధానాన్ని ఇవ్వగలుగుతాం. అప్పుడు ఆ యొక్క సమాధానంలో మనం ఎదుగుతాం. దేవుడు హాగరుతో మాట్లాడాడు. హాగరు యొక్క పరిస్థితిని చూశాడు. ఆ పరిస్థితి, ఆమె గర్భంతో ఉంది, చాలా శ్రమ పెట్టబడింది, ఉండలేక బయటికి పారిపోయి వచ్చింది. వచ్చాక ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. ఎక్కడికి వెళ్దామన్న ప్రమాదమే ఉంది. ఎక్కడికి వెళ్ళాలో తెలియక అటు ఇటు తిరుగుతుంది. అటువంటి దారుణమైన పరిస్థితిలో దేవుడు ప్రత్యక్షమై ఆమెతో మాట్లాడాడు. ఆమె కూడా నన్ను చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది. కానీ ఆయన ఏం చేశాడు? నీ గుర్తింపు ఏంటో తెలుసా? నీకంటూ ఒక గుర్తింపు ఉంది. అది ఎంత పెద్దదో తెలుసా? నేను అబ్రహాము ఇంటికి సంబంధించిన వ్యక్తిని అంటే అక్కడున్న 100 కుటుంబాల మధ్యలోనే నీకు ఘనత ఉంది. ఇక నీ గుర్తింపును బట్టి బయట కూడా ఎంతో గౌరవం ఉంది. దాన్ని పోగొట్టుకోవాలనుకుంటున్నావేంటి అనే విషయాన్ని మాట్లాడాడు. వెళ్ళి అసలు ఎందుకు ఇలా జరిగింది, అసలు నీవు ఆ యొక్క కుటుంబానికి సంబంధించిన ఆ యొక్క అంత గొప్ప ధనవంతుడు అబ్రహాము, అక్కడ ఆ యజమానురాలైన వ్యక్తి యొద్ద నీకున్న స్థానము ఎవరికి ఉంది, అవన్నీ మాట్లాడాడు. నీ గుర్తింపు అది నీకు, దాన్ని బట్టి నువ్వు ఎంత స్తుతించావు, ఎంత ఉప్పొంగావు. ఈరోజు అది నీకెందుకు ప్రమాదకరంగా తయారైంది? కారణం నీవే కదా అని తెలియజేసి వెళ్ళి ఇంతకు ముందులాగా ఉండు, ఇప్పుడున్న ఏ సమస్య నీకు రాదు. చూస్తున్న దేవుడే, కానీ అద్భుతమైన పరిష్కారాన్ని చెప్పాడు. ఏం చేశాడు? దాసిని యజమానురాలుతో సమాధానపరిచాడు. హల్లెలూయా. ఇటువంటి అనేకమైన సందర్భాలను దేవుని వాక్యంలో మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు కూడా చెరసాల్లో సువార్త ప్రకటిస్తున్నందుకు ఆయన జైల్లో వేస్తే ఆ జైల్లో ఒనేసిము అనే వ్యక్తి కనిపించాడు. ఆ ఒనేసిము అనే వ్యక్తి కనిపిస్తే అతడు, ఎలా, నువ్వు జైలుకి ఎందుకు వచ్చావు? నా యజమానుడు ఎంతో మంచివాడు, అతని దగ్గర దొంగతనం చేసి ఆస్తితో బ్రతకాలని పారిపోయి వచ్చాను. వెళ్తుండగా చెకింగ్ చేసే వాళ్ళు పట్టుకున్నారు. ఇంత డబ్బు ఎక్కడిది అంటే అలా దొరికిపోయాను, ఇలా జైల్లోకి వచ్చానని చెప్పాడు. ఏ వ్యక్తి దగ్గర? ఫిలోమోన్ దగ్గర. అలాగా ఫిలోమోన్ నాకు తెలుసు అని సువార్త ప్రకటించి ఆ ఫిలోమోను దగ్గరికి ఒక లెటర్ రాసి ఈ ఒనేసిమును అక్కడికి పంపించాడు. చూడండి, ఇలాంటి సందర్భాలు బైబిల్లో మనం చూస్తే సమాధాన పరుచుట, ఇతరులతో ఎక్కడ సమాధానము లేదో, ఎవరితో సమాధానము లేదో ఆ పరిస్థితులన్నిట్లో సమాధాన పరిచిన విషయం ఎంత ఆశ్చర్యం. మోషే ఇశ్రాయేలును సమాధాన పరుస్తున్నాడు. మీరు ఇశ్రాయేలీలు, మీరు సహోదరులు, మీరు పోట్లాడుకోవడం ఏంటి అని సమాధాన పరచడానికి ప్రయత్నం చేశాడు. కానీ అన్యాయం చేసిన వాడు ఊరుకుంటాడా? అన్యాయం చేసిన వాడు ఊరుకోడు. నేనంటాను, అన్యాయం చేసిన వాడు ఊరుకోకపోయినా దేవునికి తెలుసు కదా నీ హృదయం. సమాధాన పరచడానికి ఆలోచన చెప్పువారు ఏమవుతారు?
సంతోషంతో నిండిపోతారని సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. దేవుడు వారు ఇచ్చయించిన దాన్ని ఆయన తన శక్తితో నెరవేరుస్తాడు. అది మనం గుర్తించాలి. కాబట్టి మనము సమాధానం కొరకు ఎంత ప్రయాసపడుతున్నా, ఏం చేస్తున్నామని చూసే దేవుడు ఉన్నాడు కదా. మనం సమాధాన పరచాలని చూసిన కొన్నిసార్లు సమస్యలు రావచ్చు. వచ్చినా కూడా నీ హృదయం ఎలా ఉంది, నీ ప్రయత్నం ఎలా ఉంది, నీవేం ఆలోచిస్తున్నావు, ఏం చెయ్యాలనుకుంటున్నావు, నీ ఉద్దేశం ఏంటి, నీ ప్రయత్నం ఏంటి, దాన్ని దేవుడు చూస్తాడు కదా. దాని ద్వారా దేవుడు వాటన్నిటి గురించి తీసుకొని మెచ్చుకునే ఒక రోజు ఉంటుంది. కాబట్టి సమాధాన పరచేవారు దేవుని కుమారులు. సమాధానము నుండి విరమించుకునేవారు, దేవుడు మనల్ని తనతో సమాధాన పరుచుకొని ఆ పరిచర్యను మనకిచ్చాడని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనములో తెలియజేస్తున్నాడు. 18 నుండి 21 వరకు అక్కడ అదే విషయాలు చెప్పాడు. క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరిచే పరిచర్యను దేవుడు మనకిచ్చాడు. సమాధాన పరచాలి అన్న విషయాన్ని మనము చూస్తున్నాం. కుమారుని తండ్రితో లేక పిల్లలను తల్లిదండ్రులతో ఏం చేయాలి? సమాధాన పరచాలి. అది దేవుని యొక్క పని. లేదంటే దేవుడు దేశాన్ని ఏం చేస్తాడు? నాశనం చేయాల్సి వస్తుంది. అంతా దేవుని చిత్తం. అంటే నీవు ఇష్టమున్నట్లుంటే నిన్ను కొట్టడమే దేవుని చిత్తం. నీవు పశ్చాత్తాపడి సరిగా ఉంటానంటే దేవుడు తన శాపమును ఆపివేస్తాడు. కాబట్టి దేవుడు దేశమును శపించకుండా ఉండాలంటే ఏం చేయాలి? తల్లిదండ్రుల హృదయాలను పిల్లల తట్టు, పిల్లల హృదయాలను తల్లిదండ్రుల తట్టు త్రిప్పే వ్యక్తి కావాలి. చూడండి దేవుని వాక్యంలో మలాకి గ్రంథం 4వ అధ్యాయము, మలాకి గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చూస్తే, నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును ఏం చేస్తాడు? త్రిప్పుతాడు. లేదంటే నేను వచ్చి దేశాన్ని శపించాల్సి వస్తుంది. నేను శపించకూడదు అంటే ఒక వ్యక్తి ఏం చేయాలి? కుటుంబ విలువలను కాపాడాలి. కుటుంబ విలువలను కాపాడాలి. ఇప్పుడు కుటుంబ విలువలను కాపాడుతున్నారా? కుటుంబాన్ని కాపాడడానికి ప్రయత్నించే వ్యక్తులు దేవుని తరపున పనిచేస్తున్నారు. కుటుంబాన్ని మొక్కలు చెక్కలు చేసే వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా నిలబడుతున్నారు. వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తాడు? శపిస్తాడు. అందులో ఎవరెవరు ఉన్నారో మీరు ఆలోచించండి. ఎలాంటి వ్యక్తులను విడిచిపెట్టాడు దేవుడు. వాక్యంలో న్యాయాధిపతులకే హెచ్చరిక చేశాడు. న్యాయాధిపతులకే, గుమ్మము యొద్ద న్యాయము తీర్చేది మేము, తీర్పు స్థలములు అనుకున్న వ్యక్తులతోని మీ హృదయాలను శుద్ధి చేసుకోనండి, మీ చేతులను శుద్ధి చేసుకోనండి అని చెప్పాడు. లేదంటే ఏమన్నాడు? పిలిచాడు వారిని, సొదొమ న్యాయాధిపతులారా. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో గొమొర్రా న్యాయాధిపతులారా వాళ్ళకి పేర్లు పెట్టాడు. పేర్లు పెట్టాడంటే సొదొమ గొమొర్రా ఎప్పుడో నాశనం అయిపోయింది. అది అబ్రహాం కాలంలోనే మనం చూస్తాం. మరి యెషయా గ్రంథం 1వ అధ్యాయములో సంగతి ఏంటి మాట్లాడుతున్నాడు? సొదొమ న్యాయాధిపతులారా, సొదొమ గొమొర్రా ఎక్కడుంది? మీరు దాన్ని తలపిస్తున్నారు, దాన్ని గుర్తు చేస్తున్నారు, అక్కడిది మీ మీదకి వస్తుంది అనే విషయం చెప్తున్నాడు. కాబట్టి కుటుంబ విలువలు లేకుండా చేస్తున్న ఎవరిని విడిచిపెట్టడు. పిల్లల దగ్గర నుండి, తల్లిదండ్రుల దగ్గర నుండి చిట్ట చివరి వ్యక్తి న్యాయాధిపతుల దగ్గరికి. అవే కదా ఈ రోజున కుటుంబ విలువలను కాపాడే శాసనాలు చెయ్యని వారిని ఏం చేస్తాడు దేవుడు? శపించాల్సి వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుందో, దేవుడు శపించిన దేశాల పరిస్థితి ఏంటి, రాజుల పరిస్థితి ఏంటి, ఆలోచన కర్తల పరిస్థితి ఏంటి, అదంతా కూడా వాక్యంలో వ్రాయబడి ఉంది. అది మనం గ్రహించాలి. కాబట్టి నేను వచ్చి దేశమును శపించుకున్నట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును ఏం చేస్తాడు? త్రిప్పుతాడు.
ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రుల వైపు తిరగట్లేదు. ఎటు తిరుగుతున్నారు? ఎటువైపు తిరుగుతున్నారు. అదే శత్రువుకు కావాలి, అదే శత్రువు కావాలి. దేవుడు ఎవరికి అప్పగించాడు? ఎవరికి అప్పగించాడండి పిల్లలను? తల్లిదండ్రులకు అప్పగించాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. కుమారులు ఏం తెలుసుకోవాలి? మేము మా తల్లిదండ్రుల యొక్క ఆస్తి, వారసత్వముగా వస్తున్న స్వాస్థ్యము. స్వాస్థ్యం అంటే తెలుసు. మరి నీ మీద దేవుడు రాస్తుంది ఏంటంటే, దేవుడు నిన్ను వారికి ఇస్తున్న స్వాస్థ్యము. నువ్వు అలా పని చేయాలి, అలా ఉండాలి. అలా అనుకోవట్లేదు వీరు. మేము రెక్కలు రాగానే విదేశాల్లో వాలిపోవాలి కదా. ఏమనుకుంటున్నారు? ఏమేమో అనుకుంటున్నారు. ధనము దొరకగానే, ఉద్యోగం దొరకగానే, ఆరోగ్యం రాగానే, స్నేహితులు దొరకగానే, ఎవరో దొరకగానే బుద్ధి రావట్లేదు, బుద్ధిని కోల్పోతున్నారు. బుద్ధి వచ్చిన వాడు తండ్రి దగ్గరికి వస్తున్నాడు. బుద్ధి లేనివాడు తండ్రి నుండి దూరం అయిపోతున్నాడు. కుటుంబ విలువలు ఎంత ప్రాముఖ్యం. ఏం సంపాదించినా శాపము కొరకైతే ఎందుకు ఆ జీవితం? దేవుడు వచ్చి నీ హృదయం తల్లిదండ్రుల వైపు లేకపోతే నిన్నేం చేస్తాడు? కుటుంబ విలువలు ఎంత ప్రాముఖ్యం. ఈరోజు కుటుంబంలోనే తల్లిదండ్రులకు వ్యతిరేకంగా పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రుల వైపు లేదు, వారి ఆశలకు సంబంధించి తల్లిదండ్రుల మీద ఆధారపడట్లేదు, తల్లిదండ్రులను అడగట్లేదు, తెలుసుకోవట్లేదు, వారి మీద ఆధారపడట్లేదు. మరి ఎక్కడ ఆధారపడుతున్నారు? స్నేహితుల మీద, అవకాశాల మీద. వారికి ఉరివడ్డాలని ఆ విషయాల వైపు వారు వెళ్తున్నారు. తల్లిదండ్రుల మీద ఆధారపడి వారు చేయలేనిది ఏముంది? అన్నీ చేయగలరు. వాళ్ళు అన్నీ చేయగలరు. వారి శక్తికి మించి చేయగలరు. వారికంటే ఎక్కువగా నేను చదివించగలరు. వారికంటే ఎక్కువగా వారు వెళ్ళలేని స్థలములకు వెళ్ళగలిగే వ్యక్తిగా వారు నీకు పునాదిగా ఉండగలరు. కానీ పిల్లలు ఒక్కొక్కటి నేర్చుకొని వారి హృదయాలు నేర్చుకుంటున్నప్పుడే ఎటు తిరిగిపోతున్నాయి? వారి ఎదుట యథార్థంగా లేరు. ఏ విషయమైనా వారికి తెలియాలి మొట్టమొదటిగా అన్నట్లుగా లేరు. మరి ఎవరికి తెలియాలి? వారికి తెలియాలి. వారికి తెలియంది ఉండకూడదు. వారికి తెలియంది ఉండకూడదు అన్నట్లుగా పిల్లలు ఉన్నారా ఈ రోజున? లేరు. ఆ విధంగా అలా ఉండమని కదా దేవుడు చెప్పేది. తిరుగు తల్లిదండ్రుల వైపు. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల వైపు తిరగాలి. వారు ఏదైనా తప్పు చేస్తే వారు అలా ఉన్నారు, ఇక మేమేం చేస్తామంటే నీకు అధికారం ఇచ్చాడు దేవుడు. నీకు అధికారం ఇచ్చాడు. నీవు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థించాలి. అలా జరగడానికి వీల్లేదని నీవు నిలబడాలి. నీ తరపున పరలోక ప్రభుత్వమే ఉంది. ఏ ప్రభుత్వం? పరలోక ప్రభుత్వము. మా కుమారుడు తప్పిపోతున్నాడు, ఇక రెక్కలు వచ్చేసాయి, బలం ఉంది, ఆరోగ్యం ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా అసలైనవి ఎవరి చేతిలో ఉన్నాయి? తల్లిదండ్రుల చేతిలో ఉన్నాయి. అసలైనవి తల్లిదండ్రుల చేతిలో ఉన్నాయి. అది గుర్తించాలి వాక్యంలో. వారికి గనక నొప్పి కలిగిస్తే ఏం జరుగుతుందో తెలుసా? నిన్ను ప్రేమించి నీ కోసం ఇటువంటి స్థానంలో నీవు ఉండాలని నీ కొరకు కష్టపడిన వారిని దుఃఖ పెడితే అది నీకు నిష్ప్రయోజనం అని చెప్పాడు వాక్యంలో. ప్రయత్నాలు మాత్రమే, నువ్వు ఇది చేశాను అది చేశాను సంతోషపడతావు, కానీ దాంట్లో వచ్చేది మాత్రం ఏమీ ఉండదు అని కూడా చెప్పాడు. కాబట్టి తల్లిదండ్రులు కూడా వారి తట్టు తిరగాలి. వారిని దేవుడు మీకు ఇచ్చాడు, వారి తట్టు తిరగాలి అన్న విషయాన్ని కూడా వాక్యములో మనము చూస్తున్నాం. కాబట్టి కుటుంబ సంబంధాలు ఏ విధంగా ఉండాలి? సమాధానం కొరకు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అందులో మొట్టమొదటి విషయం సహనం. సమాధానాన్ని ఇవ్వాలంటే నీవు సహనము కలిగి ఉండాలి అనే విషయాన్ని గ్రహించాలి. యోబు గురించి మనం సహించిన వారిని ధన్యులను కొనుచున్నా. యాకోబు పత్రిక 5:11 ఈ మాటలు కనబడతాయి. సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నా, మీరు యోబు యొక్క సహనము గురించి వింటిరి అంటాడు అక్కడ. యోబు సహనం ఎంత గొప్పది. పనివాడిని పిలిస్తే వాడేం పలకట్లేదు,
కేకలేసి పిలిచినా పలకట్లేదు. యోబు ఏం చేస్తున్నాడండి? పనివాడంటే మీకు తెలియదు, ఆ రోజుల్లో పనివాడంటే వస్తువుని కొనుక్కున్నట్లే అండి. ఆ రోజుల్లో దాసుల్ని కొనుక్కునేవారు. బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉన్నారు. అలాంటి పని వాళ్ళలో పిలుస్తుంటే పలకకుండా మౌనంగా ఉంటే ఈయన బ్రతిలాడుకుంటున్నాడు. చూసారా సహనం అంటే ఎలా ఉందో? యోబును గురించి మీరు విన్నారు. అతడు ఎంత సహనం కలిగిన వాడు, ఎంత సహనం ఉంది. పనివాడు పలకకపోయినా అతన్ని బ్రతిమిలాడుకోవడానికైనా ఆయన తగ్గించుకున్నాడు. సమాధానం ఇవ్వడం అంటే చూడండి, ఒక వ్యక్తి ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలో లేడనుకోండి, అతని కొరకు కూడా నువ్వే ఇప్పుడు అతడు ఏ స్థానంలో ఉన్నాడో ఆ స్థానానికి దిగి నువ్వు అతనితో వ్యవహరించడమే సహనం. సహనం అంటే ఏమనుకుంటున్నారు? నువ్వు అనుకున్న స్థానంలో వ్యక్తి లేడు కాబట్టి వ్యక్తి ఉన్న స్థానానికి తగ్గట్లుగా నీవు దిగి రావడమే సహనం. కాబట్టి సహనము మనలో ఉండాలి. సహనం ఉంటే మనం వింటాం, సహనం ఉంటే వింటాం. సహనం లేకపోతే వినలేం. ఇలాగే ఉంటాం కానీ ఈ చెవులు ఓపెన్ ఉంటాయి కానీ లోపల చెవులు మూసుకొని ఉంటాం మనం. వాళ్ళు చెప్తున్నదంతా మనకి ఎట్లా ఉంటుంది? చెత్త చెదారం సోది చెప్తున్నాడు. లోపలంతా మనసు కఠినంగా ఉంటుంది. ఎప్పుడు ఆపుతావు నీ స్టోరీ? ఇక ఆపు, షార్ట్కట్లో చెప్పు. కానీ సహనం ఉన్న వ్యక్తి వింటాడు. నేను వింటాను నువ్వు చెప్పేది అనేవాళ్ళు ఉన్నారా ఈ రోజున? భక్తిలో భాగం అండి వినుటకు వేగిర పడుట. యాకోబు పత్రిక 1:19 ప్రతి మనిషి అన్న ప్రతివాడు ఏం చేయాలంట? వినడానికి తొందరపడాలి, మాట్లాడడానికి కాదు. మాట్లాడడానికి నిదానించాలి, కోపించడానికి నిదానించాలని చెప్పాడు అక్కడ. కాబట్టి సహనం ఉన్నవాడు ఏం చేస్తాడు? వింటాడు. ముందు విను. ఎవరు వారి కష్టాలు జాగ్రత్తగా వింటారో వాళ్ళకి అవకాశం ఇస్తారండి. కొంతమంది మంచి వాళ్ళు సహనం ఉండదు వాళ్ళకు. శత్రువు వీళ్ళని పట్టుకోవడానికి సహనాన్ని ప్రదర్శిస్తాడు. కాబట్టి ఈ కుటుంబ సభ్యులు శత్రువు వల్ల పడిపోతారు. నీకు అర్థమైంది? ఎందుకంటే వాడు వింటుంటాడు కనుక వీళ్ళు వాళ్ళకి చెప్తూ ఉంటారు. తమ్ముడు అన్నకు చెప్పాడు అనుకోండి, అన్నకు వెంటనే కోపం తెచ్చుకుంటాడు. సహనము తక్కువ, కోపం ఎక్కువ. మధ్యలో కట్ చేస్తాడు. అజ్ఞానాన్ని వెంటనే ప్రశ్నించకుండా ఆగు, 2వ పాయింట్ తర్వాత, ముందు ఈ పాయింట్ దగ్గర నేను ఖండించాలి. అతడు చెప్పిందంతా విన్న తర్వాత మాట్లాడదాం అనేంత ఓపిక ఉంటుందా? ఉండదు. కానీ శత్రువు అయిన వాడు ఇలాంటి సహనాన్ని ప్రదర్శిస్తే వాడి వలలో పడిపోతున్నాడు ఈ తమ్ముడు. మీకు అర్థమైందా? కుటుంబంలో ఎందుకు అలా జరుగుతున్నాయి? అక్క వెంటనే కోప్పడుతుంది కాబట్టి చెల్లి ఎక్కడ పడిపోతుంది? వినగలిగిన వాళ్ళ దగ్గర. వారు సహాయం చేస్తారా లేదా తర్వాత విషయం. వారైతే వింటున్నారని ఇటు అవకాశం ఇవ్వరు. ఎటు అవకాశం ఇస్తారు? బయట ఎవరో వింటున్న వారికి. సహనం ఉండాలి. సహనము కలిగిన వ్యక్తి వింటాడు. ఒక వ్యక్తికి నువ్వు సమాధానం ఇవ్వాలంటే అతడు స్వీకరించాలి కదా. స్వీకరించాలంటే నువ్వు అతడు చెప్పేది వినకపోతే నీకు అవకాశం ఇవ్వడు. భార్య తన సమస్యలు చెప్తుంటే దైవజనుడైనా కౌన్సిలింగ్ చేసే ఏ వ్యక్తి అయినా ఆమెను ఆపుతున్నాడు అనుకోండి మధ్యలో, ఇంకా ఆమె ఎక్కడ ఇతనికి అవకాశం ఇస్తుందండి? ఇవ్వనప్పుడు సమాధానపరచలేడు. మీకు అర్థమవుతుంది కదా? చిన్న విషయమే, ఎప్పుడు చూస్తున్న విషయాలే. సహనం చాలా ప్రాముఖ్యమైన విషయం. కొన్నిసార్లు మనం చెప్పేదాంతో సమస్య పరిష్కారం కావచ్చు, కానీ వినడానికి ఒక రోజు పట్టవచ్చు. చెప్పేది ఒకవేళ ఒక అర్ధగంటలో సమాధానం అక్కడ కలగవచ్చు, కానీ దానికి వినడానికే ఒక రోజు పట్టవచ్చు. అది మనం అర్థం చేసుకోవాలి. సహనం చాలా ప్రాముఖ్యం. మనం సమాధాన పరచాలి. ఎవరిని సమాధాన పరిచావు? నీలో సమాధానాన్ని ఎవరికి ఇచ్చావు? ఎక్కడ సమాధానం లేకపోతే ఎవరిని సమాధాన పరిచావు? దేవునితో కానీ ఒకరితో ఒకరు కానీ నువ్వు సమాధాన పరచగలిగావా? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి సహనము కలిగి ఉండాలి అనే విషయాన్ని గురించి ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. సహనము కలిగి ఉండాలి. అసహనాన్ని వ్యక్తపరచకూడదు. అలా వ్యక్తపరిస్తే నీవు ఆ పని చేయలేవు, నువ్వు సమాధానాన్ని ఇవ్వలేవు.
సహనముతో ఉంటేనే సాధ్యమవుతుంది అన్న విషయాన్ని మనం గుర్తించాలి. పక్షపాతం ఉన్నవాడు సహనం అసలే చూపించలేడు. పక్షపాతం ఉండకూడదు. ఒక వ్యక్తి ఎప్పుడు కరెక్ట్, ఈ వ్యక్తి కరెక్ట్ కాదు అనే ముద్ర వేసి ఉంటే ఉండొచ్చు. కానీ విన్న తర్వాత కదా ఏదైనా చెప్పేది, వినకముందు చెప్పకూడదు అన్న విషయాన్ని మొదటిగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే రెండవదిగా తగ్గింపు అనేది కావాలి. రెండవది తగ్గాలి. మనం ఎలాంటి వ్యక్తులమైనా తగ్గకపోతే సమాధానాన్ని ఇవ్వలేం. తల్లిదండ్రులు చూడండి, పిల్లలకు దగ్గర ఎంత తగ్గుతారో వాళ్ళు ఎవరైనా తగ్గుతారా? ఆ కుటుంబంలోనే తమ్ముడు ముందు అన్న తగ్గుతాడా? తగ్గడు. తగ్గినప్పుడు తన సహోదరుని సమాధానపరుచుకోగలడు. ఈ కొన్ని విషయాలు ఉంటాయి, ఆ విషయాల ద్వారా సమస్య కలుగుతుంది. తగ్గినప్పుడే నువ్వు సమాధానపరచగలవు. దేవుని వాక్యంలో చూడండి, గలతీ పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనం చూస్తే, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమే చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టివాన్ని మంచి దారికి తీసుకొని రావలెను. సాత్వికమైన మనస్సు కావాలి అంటున్నాడు. ఎక్కడ? ఒకడు తప్పిపోతే, ఒకడు చేయకూడని పని చేస్తే, తప్పిపోయిన వాడి దగ్గర తల్లిదండ్రులు కానీ సహోదరులు కానీ ఎలా ఉంటారండి? చక్కగా నడవడం చేత కాదా? ముందు నడుస్తున్నావని అనుసరించడం చేత కాదా నీకు? ఎందుకు తప్పిపోయావు? కాపరి నడిపిస్తున్నాడు కదా. ఈ గొర్రె ఎందుకు తప్పిపోయింది? మిగిలిన గొర్రెలన్నీ తప్పిపోలేదు కదా. గద్దించడం అదే మొదటిగా చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఒక్కడు ఏ తప్పులోనైనా పడిపోతే ఏం చేయమన్నాడు? సాత్వికమైన మనస్సుతో అట్టివాన్ని మంచి దారికి తీసుకురావాలి. ఏం కావాలన్నాడు? సాత్వికమైన మనస్సు. ఇది మనస్సుకు సంబంధించిన విషయం. మనస్సులో నీవు సాత్వికాన్ని కలిగి పరిస్థితిని అర్థం చేసుకొని ఆ వ్యక్తికి దారి చూపించాలి. అక్కడి నుండి ఇప్పుడు ఎలా రాగలడు, ఏ విధంగా రాగలడు, ఎలాంటి ఆలోచనలు అతనికి వస్తే ఆలోచనల సహాయం ఏం చేయాలి. అతడి ఆలోచనలు అన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి, అందరి మీద నేరారోపణ చేసే వ్యక్తిగా ఉన్నాడు. ఇప్పుడు అతడు అక్కడి నుండి బయటికి రావాలంటే సాత్వికముతో మాత్రమే తీసుకురాగలవు అన్న విషయాన్ని ఇక్కడ చెప్పాడు. కానీ ప్రతి వ్యక్తి నేను నిలబడ్డాను, అతడు పడిపోయాడని నిందించడానికి, తక్కువ చేయడానికి, తన్ను గొప్పగా కనపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అలాంటి వ్యక్తి సమాధానాన్ని ఇవ్వలేడు. సమాధానాన్ని ఇచ్చేవాడే ధన్యుడు, అతడు దేవుని కుమారుడు అనబడతాడు. ఎవరికి ఇచ్చావు నువ్వు సమాధానాన్ని? ఒకరికైనా ఇవ్వాలి కదా. మీకు అర్థమవుతుందా? దేవుడు మనల్ని ఏ విషయాన్ని గురించి చెప్తున్నాడో ఆ విషయంలో అవును నాలో సమాధానం ఉంది. ఎలాంటి సమాధానం? నీకే చాలనిది కాదు, పొంగి పొర్లేది, నిండే అంతవరకే కాదు, నిండి ఏం కావాలి? పొర్లాలది, బయటికి ప్రవహించి అంత సమాధానము మనము కనపరచాలి అన్న విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి రెండవదిగా తగ్గింపు అనేది కావాలి. తగ్గినప్పుడే, తగ్గడానికి ఇష్టపడని వ్యక్తి సమాధానపరచలేడు. అందుకే ఈ పరిచర్య చేసేవారు ఎంతైనా తగ్గుతారు. ఒక వ్యక్తి వ్యతిరేకమైన వ్యక్తి అయినా అతడు గంట కాదు 2 గంటలు చెప్పినా వింటారు. మనమైతే ఈ వ్యక్తి తప్పు అని ముందే తేల్చి అతడు 1 నిమిషం మాట్లాడగానే, 5 నిమిషాలు మాట్లాడగానే, 10 నిమిషాలకే ఇక మనం ఆపేస్తుంటాం. కానీ వినేవాళ్ళు, ఈ కౌన్సిలింగ్ చేసేవాళ్ళు, ఏ వ్యక్తి అయినా అతడు నెగిటివ్ అయినా గంట కాదు 2 గంటలు చెప్పంటారు. ఆ పరిచర్య మనది. అది ఎవరిది అసలు? ఈ కౌన్సిలింగ్ చేసే పరిచర్య మనది. సమాధాన పరిచే పరిచర్య, సరి అయిన ఆలోచనలు ఇచ్చే పరిచర్య మనది అన్న విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి రెండవదిగా తగ్గింపు అనేది కావాలి. మొదటిగా సహనం. నువ్వు సహనం ఉంటేనే పని చేస్తావు. రెండవదిగా తగ్గింపు. నువ్వు తగ్గించుకుంటేనే నీవు సమాధానాన్ని ఇవ్వగలుగుతావు. తగ్గించుకుంటేనే అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. అలాగే మూడవదిగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం చూస్తే, మృదువైన మాట క్రోధమును చల్లార్చును,
నొప్పించు మాట కోపమును రేపును. ఏ మాట కావాలి ఇప్పుడు? మృదువైన మాట ఏం చేస్తుంది? క్రోధాన్ని కూడా చల్లారుస్తుంది. నొప్పించే మాట ఏం చేస్తుంది? కోపాన్ని రేపుతుంది. మనం ఏది ఉపయోగిస్తున్నాం? ఎవరు తెలివైన వారు? నొప్పించేటట్టు మాట్లాడేవాడు తెలివైన వాడు అనుకుంటున్నాడు. అది తెలివి కాదు. తెలివితో ఫలితాలు ఉండాలి. తెలివితో రిజల్ట్ ఉండాలి. తెలివంటే ఆలోచనలే కాదు, ఫలితాలు. తెలివంటే గొప్ప సముదాయం కాదు, ఆలోచన సముదాయము, ప్రోగ్రామింగ్ కాదు, రిజల్ట్, ఫలితం ఉండాలి కదా, అది తెలివి. చాలామంది ఫలితం లేనివన్నిటినీ తెలివి అనుకుంటున్నారు. బైబిల్ దాన్ని సపోర్ట్ చేయట్లేదు. తెలివైతే రిజల్ట్లో చూపించు. మన సొలొమోన్ కంటే ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు రిజల్ట్లో చూపించడం ద్వారా. దేవుడు మనల్ని రిజల్ట్ కొరకు, పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం కొరకు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలుగా ప్రత్యక్షపరుచుకునేందుకు నడిపిస్తున్నాడు. అందుకు మనం ఇతరులని సమాధానపరచాలి. మనలో నుండి దేవునిలో ఉన్న సమాధానము మనలోకి ఎంత ప్రవహించాలి? ఎంత రావాలి? మన గిన్నె నిండి ఏం కావాలి? పొర్లాలి. అంత సమాధానం. అందుకొరకు మనం సహనము కలిగి ఉండాలి, తగ్గింపు కలిగి ఉండాలి. మూడవదిగా మృదువైన మాట క్రోధాన్ని ఏం చేస్తుంది? చల్లారుస్తుంది. కోపం యొక్క తీవ్రతరమైన స్థితి క్రోధం అంటారు. ఆ క్రోధాన్ని కూడా చల్లారుస్తుంది మృదువుగా మాట్లాడితే. మృదువైన మాట కావాలి అన్న విషయాన్ని గురించి దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు శిలువలో వేలాడుతున్నప్పుడు ఇద్దరు దొంగలు వేలాడుతూ ఉన్నారు. ఇద్దరు దొంగలు మొదట నిందించిన వారే, ఇద్దరూ నిందించిరి అని మనం చూస్తాం. కానీ దూషిస్తున్నాడు ఒకడు, శోధిస్తున్నాడు ఒకడు. అటువంటి సమయంలో రెండో వ్యక్తి అకస్మాత్తుగా మారిపోయాడు. ఎందుకు మారిపోయాడంటే కారణం యేసుప్రభు పలికిన మొదటి మాట. ఆ మొదటి మాటలో ఏం చేస్తున్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము అన్న మాట అతన్ని మార్చేసిందండి. ఎలాంటి వాడండి? అపహాసకుడు. ఒకడు అపహాసకుడు ఉన్నాడు అనుకోండి, ప్రతిదాన్ని గేలి చేసి మాట్లాడేవాడు ఉన్నాడు అనుకోండి, వాడు మామూలుగా మారుతాడా? అలాంటి వ్యతిరేకమైన వ్యక్తిని కూడా మార్చింది మృదువైన మాట. ఏం చేస్తున్నాడు? వీళ్ళని దూషించట్లేదు, మీ సంగతి తర్వాత తెలుస్తుంది అనట్లేదు, మేమే ఇక్కడ ఉండి ఏవేవో ఆలోచిస్తున్నా, మాట్లాడుతున్నా. కానీ ఈయనేంటి? ఈయన వైఖరేంటి? ఆయన వైఖరిలో పైకి కాదు, లోపలుంది. లోపలేనే ఆయన మృదువుగా ఉన్నాడు. ఆయన ఆలోచన విధానాల్లోనే ఏముంది? వ్యతిరేకత లేదు. వారు చేసేది అన్యాయం, వారు చేసేది అక్రమం, వారు చెయ్యకూడని పనులన్నీ చేస్తున్నారు. కానీ వారి ఎడల ఈయన వైఖరి చూడండి ఎలా ఉంది? మృదువుగా ఉంది. చెయ్యకూడని పనులు చేస్తున్న వారి పట్ల మన వైఖరి ఎలా ఉంది? మృదువుగా ఉందా? మృదువుగా ఉంటే నేను వారిని హ్యాండిల్ చేయగలవు. మృదువుగా లేకపోతే ఎవరు హ్యాండిల్ చేస్తారు? మృదువుగా మాట్లాడేవాడు చేస్తాడు. అది మనం గ్రహించాలి. దేవుడు ఎంత మృదువుగా మనల్ని దర్శించాడు మీరు ఆలోచించండి. ఈరోజు సిలువ ప్రేమ ప్రతి వ్యక్తిని, ఎంత కఠినమైన వ్యక్తినైనా ఏం చేస్తుంది? హ్యాండిల్ చేస్తుంది. ఎందుకు? అందులో మృదుత్వం ఉంది. వ్యక్తి యొక్క వైఖరి పట్ల ఎలా ఉన్నాడు? వైఖరిని గురించి కాదు మాట్లాడేది, ఆయన తాను ఎంత సహాయకుడో దాని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఏం చెయ్యగలడో మాట్లాడుతున్నాడు. వ్యక్తి ఏం చేశాడో కాదు, ఆయన ఆ వ్యక్తిని ఏం చేయగలడో. మృదుత్వం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అది వ్యతిరేకమైన వ్యక్తిని, కఠినమైన వ్యక్తిని, శత్రువును కూడా అది ఏం చేస్తుంది? హ్యాండిల్ చేస్తుంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి మృదువైన మాట క్రోధాన్ని కూడా చల్లారుస్తుంది. అది నొప్పించు మాట కోపాన్ని రేపుతుంది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇది మూడవదిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నాలుగవదిగా మనం చూస్తే కౌన్సిలింగ్ చేయడం. నాలుగవదిగా సరి అయిన ఆలోచనలు ఇవ్వడం లేదా స్పష్టత అనే విషయాన్ని
మనము గ్రహించాలి. కౌన్సిలింగ్ చేయడం కానీ, క్లారిఫై చేయడం కానీ, క్లారిటీ ఇవ్వడం కానీ చాలా ప్రాముఖ్యం. ఇదే ఇద్దరి మధ్యలో, సమాజం మధ్యలో అపార్థాలను సృష్టిస్తుంది. క్లారిటీ ఇవ్వకపోవడం, స్పష్టత ఇవ్వకపోవడం. అందుకే తర్వాత సమస్య కలిగిన తర్వాత ఏం కోరుతుంటారు? వివరణ కోరుతూ ఉంటారు. వచ్చిన వారు కూడా వివరణ ఇవ్వరు. వివరణ ఇవ్వడం, ఈ కౌన్సిలింగ్, ఈ స్పష్టత ఇవ్వడంలో చాలా విషయాలు ఉన్నాయి. ఇదే ఒక గంట సమయం పడుతుంది దీంట్లో ఉన్న అంశాలు చెప్పాలంటే. కానీ సమయం అయిపోయింది కనుక నేను ముగించడానికి త్వరపడుతున్నాను. ఈ స్పష్టత అన్న దాంట్లో వివరణ ఇవ్వడం ఉంది. ఈ స్పష్టత అన్న దాంట్లో ఉన్న లాభముల గురించి, మేలులను గురించి చెప్పడం ఉంటుంది. స్పష్టత ఇవ్వడంలో హెచ్చరికలు కూడా ఉంటాయి. అంటే ఇలా ఉండడం ద్వారా ఎటువంటి నష్టాలు కలుగుతాయి, ఇలాంటి మాటల ద్వారా దేవునితో ఎలా ఉంటాం, ప్రజలతో ఎలా ఉంటాం, ఎటువంటి స్టేషన్లోనికి మన యాత్ర కొనసాగుతుంది, మన జీవితంలో ఎటువంటి మార్పులు సంభవిస్తాయి అని హెచ్చరికలు, నష్టాలను గురించి చెప్పడం ఆ స్పష్టతలో కనబడుతూ ఉంటుంది. కౌన్సిలింగ్ చేయడంలో ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. కాబట్టి స్పష్టత ఇవ్వడం, సమాధానపరచాలంటే ఏం చేయాలి? స్పష్టత ఇవ్వాలి. ఏ వ్యక్తి అయినా స్పష్టత ఇచ్చినప్పుడే అక్కడ సమాధానం కలుగుతుంది. సమాధానం ఎందుకు కోల్పోతారు? భర్త భార్యకు ఇవ్వాల్సిన స్పష్టత ఇవ్వడు గనుకనే గందరగోళం స్టార్ట్ అవుతుంది. అదేదో ముందు చెప్పుంటే, అదేదో ముందు ఆ విషయాలు తర్వాత అంటే ఈ లోపల అనేకమైన ఆలోచనలు మొదలవుతూ ఉంటాయి. అదేదో ముందే చెప్తే వివరణ అంతా తర్వాత ఇస్తుంటారు. ఎందుకంటే ముందు చెప్తే అసలు సమస్య ఉండదు ఎవరికైనా. కాబట్టి స్పష్టత లోపించడమే సమస్యల కారణం అవుతుంటుంది. కానీ కౌన్సిలింగ్ చేసేవారు ఏం చేస్తుంటారంటే స్పష్టత ఇస్తూ ఉంటారు. అసలు ఏంటి సమస్య, ఏం కావాలి, ఈ రెండిటికి అందరూ దూరం అవుతూ ఉంటారు. ఏం కావాలి అన్నదాన్ని ప్రక్కన పెట్టి జరిగిన నష్టాన్ని గురించి మాట్లాడుతుంటారు. జరిగిన నష్టంలో ఏం కావాలి? గాయం కలిగింది అనుకోండి, ఎందుకు కలిగింది, ఎందుకు గాయం చేసుకున్నావు కాదు, ఇప్పుడు కావాల్సింది మందు. ఏం కావాలి? మందు, పరిష్కారం, ప్రస్తుతం ఏం చేయాలి, ఈ పరిస్థితికి ఏది కావాలి. ఆ స్పష్టత ఇవ్వడము ద్వారానే సమాధాన పరిచిన వ్యక్తులం అవుతాం. కాబట్టి స్పష్టత చాలా ప్రాముఖ్యం, వివరణ చాలా ప్రాముఖ్యం. సమాధాన పరిచేవారు స్పష్టతను ఇస్తూ ఉంటారు. ఒకరి ఎడల ఒకరికి ఎక్కడైతే అపార్థం ఉందో, ఎక్కడైతే స్పష్టత లేని విషయం ఉందో దాన్ని తెలుసుకొని వీరు దాన్ని వారి మధ్యలో కలుగజేస్తూ ఉంటారు. కాబట్టి మనము నేర్చుకుంటున్నాం, నాలుగవదిగా స్పష్టత ఇవ్వడం అనేది చాలా ప్రాముఖ్యం. యేసు ప్రభుకు ప్రజలకు మధ్యలో చాలా విషయాలు జరిగాయి. మనము ఇవన్నీ కూడా నా ముందు అనేక వాక్యాలు ఉన్నాయి. యోహాను సువార్త 10వ అధ్యాయం 22 నుండి 42 వరకు 20 వచనాల్లో, అక్కడ 25వ వచనములో ఒక ప్రశ్న, 31వ వచనములో ఒక ప్రశ్న, అలా చాలా ప్రశ్నలు. వారు వచ్చి నీవు క్రీస్తువైతే మాతో చెప్పు, ఎందుకు మమ్మల్ని సందేహపెడుతున్నావు అని అడిగినప్పుడు నేను చెప్పినా మీరు నమ్మరు, కానీ నేను చెప్తున్నాను కానీ మీరు నమ్మట్లేదు, కానీ మిమ్మల్ని నమ్మించే క్రియలు ఉన్నాయి, ఆ క్రియలే సాక్ష్యం ఇస్తున్నాయి అని ప్రభు చెప్పాడు. అలాగే ప్రభు చేసిన ప్రతి విషయానికి మీ బోధకుడు ఎందుకు సుంకరులతో పాపులతో భోజనం చేస్తున్నాడు అంటే ప్రభు వివరణ ఇచ్చాడు. రోగులకే వైద్యుడు కావాలి, నేను వాళ్ళతో ఉన్నది వారిని ఈ స్థాయిలోకి తీసుకురావడానికి అన్న విషయాన్ని చెప్పాడు. అలాగే మీ శిష్యులు ఎందుకు ఉపవాసం చేయట్లేదు, దానికి స్పష్టత ఇచ్చాడు. అలాగే విశ్రాంతి దినాన్ని నువ్వెందుకు ఆచరించట్లేదు అంటే విశ్రాంతి దినాన్ని ఆచరించడం అంటే ఏంటి? మేలు చేయడమా, కీడు చేయడమా? విశ్రాంతి దినమని దేవుడు ఏం చేయమంటున్నాడు, ఏం చేయమని చెప్పాడు అసలు వాక్యంలో అనే విషయాన్ని చెప్పాడు. అలాగే ఒక గొర్రె గుంటలో పడితే విడిపిస్తున్నావు, విశ్రాంతి దినం చేయకూడదు, మేలు చేయకూడదు అని నువ్వు అనుకుంటున్నావా? మేలు చేస్తున్నావు. మరి గొర్రె కంటే మనిషి గొప్పవాడు కాదా? పడిన వ్యక్తిని, బంధకాల్లో ఉన్న వ్యక్తిని విడిపిస్తే ఎలా తప్పవుతుంది? వివరణ ఇచ్చాడు. మనము అక్కడ వాక్యంలో చూస్తాం, యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆ 42వ వచనం మనకు వచ్చేసరికి అక్కడ అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఆయన ఇచ్చిన ఆ వివరణలన్నీ కూడా చూస్తే ఎంతో స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. వారు ఆయన మధ్యలో తండ్రి నేను ఒక్కటే
ఒక్కరే అన్న మాట మాట్లాడతాడు. అప్పుడు వారందరూ రాళ్ళెత్తి ఆయన్ని కొట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. అప్పుడు ప్రభు అంటాడు, తండ్రి యొద్ద నుండి మంచి మంచి కార్యాలన్నీ మీకు చూపించాను, నేను ఏ కార్యాన్ని బట్టి మీరు రాళ్ళతో నన్ను కొడతారు అని ప్రభు ప్రశ్నిస్తాడు. ప్రశ్నిస్తే ఆ మంచి కార్యాలను బట్టి కాదు, దేవుడు నేను ఒక్కడే, ఇద్దరము ఒకే వ్యక్తి అని మాట్లాడినందుకు నిన్ను రాళ్ళతో కొడుతున్నాం అన్న మాట వారు చెప్తారు. అప్పుడు వాక్యములో నుండి తీసి దానికి సమాధానం ఇస్తాడు. దేవుడు ఒక వ్యక్తిని, ఒక ప్రవక్తను పంపినప్పుడే దైవము అని చెప్పబడుతున్న మాటలు మీరు చదువుతున్నారు. అలాంటిది పైనుండి అభిషేకించబడి వచ్చిన నేను అలా మాట్లాడడం ద్వారా తప్పు ఎలా అవుతుంది అన్న వివరణ ఇచ్చినప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయి ఆయన ఇచ్చిన ఆ యొక్క స్పష్టతకు అనేకులు అక్కడ ఆయన యందు విశ్వాసం ఉంచిరి అన్న విషయాన్ని అక్కడ వాక్యంలో చూస్తాం. కాబట్టి ప్రజల హృదయాలు ఎలా ఆయన తట్టు తిరిగాయంటే ఆయన ఇచ్చిన ప్రతి విషయంలో ఆయన ఇచ్చిన స్పష్టత. కాబట్టి స్పష్టత మనము కలుగచేసినప్పుడు ఇతరులను సమాధానపరచగలము అనేది 4వది చూస్తున్నాం. 5వదిగా చివరిగా కొన్నిసార్లు నష్టాన్ని భరించాల్సి వస్తుంది. మనల్ని తండ్రితో సమాధానపరచడానికి మన సమాధానార్థమైన శిక్ష యేసుక్రీస్తు ప్రభువు తన మీద వేసుకున్నాడు. మనము యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట చూస్తాం. మన సమాధానార్థమైన శిక్షను ఆయన భరించాడు. కొన్నిసార్లు కొన్ని నష్టము మనము భరించాల్సి వస్తుంది. అలా భరించడానికి ఇష్టపడ్డ వ్యక్తి మాత్రమే సమాధానపరచగలడు. అబ్రహాము లోతు మధ్యలో ఆ విభేదాలు రాకున్నా వారి గొర్రెలను కాస్తున్న వారి మధ్యలో కలహాలు ఏర్పడినప్పుడు అబ్రహాం ఏం చేశాడు, మన మధ్యలో గొడవ ఉండకూడదు కాబట్టి మొట్టమొదటిగా లోతుకు అవకాశం ఇచ్చాడు. అక్కడ ఎంచుకోవడానికి ఒకటే మార్గం ఉంది, ఇంకేమీ లేదు అక్కడ, అంత ఎడారి ప్రాంతం. కాబట్టి నష్టమైన తన మీద వేసుకున్నాడు సమాధానం కొరకు అన్న విషయాన్ని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి కొన్నిసార్లు కొన్ని నష్టాలు మనము భరించడానికి ఇష్టపడినప్పుడు ఏం చేయగలం, సమాధానపరచగలం. నష్టానికి వెనుకాడామనుకోండి, మనం సమాధానపరచలేం అన్న విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. దేవుడు మనల్ని దేవుని పిల్లలుగా ప్రత్యక్షపరచుకోవడానికి నడిపిస్తాడు. సమాధానపరచుట ద్వారా మనము దేవుని పిల్లలం అవుతాం. మనం ఇతరులను సమాధానపరిచే వారుగా ఉండాలి. అందుకొరకు దేవుడు మనకు సహనాన్ని కలగజేస్తాడు. మీ సహనం సకల జనులకు చూపించండి, తెలియబడనివ్వండి అని దేవుడు చెప్పాడు. కాబట్టి సహనం కొరకు మనం ప్రేరేపిస్తాడు, తగ్గించుకోవడానికి ప్రేరేపిస్తాడు, మృదువుగా మాట్లాడడానికి మనల్ని ప్రేరేపిస్తాడు, స్పష్టతను ఇవ్వడానికి ప్రేరేపిస్తాడు, నష్టాన్ని భరించడానికి దేవుడు మనల్ని ప్రేరేపిస్తాడు. ఆ విధంగా మనం ఉన్నప్పుడు మాత్రమే మనలో నుండి ఇతరులకు సమాధానాన్ని ఇవ్వగలము. కాబట్టి సమాధాన పరిచేవారుగా ఉండాలని, సమాధానం కోసం పోరాడే వ్యక్తులుగా ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.